హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు సిఐడి చీఫ్ చారు సిన్హా తెలిపారు. గతంలో నమోదైన కేసులతో పాటు ప్రస్తుత కేసులపైన విచారణ చేస్తామని చెప్పారు. అటు ఈ ఫార్ములా కార్ రేసు కేసులో ఇప్పటికే కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశామని, త్వరలోనే ట్రయల్ కొనసాగుతుందన్నారు. మైనింగ్ అక్రమాలపైన దర్యాప్తు చేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఈ అక్రమాలను ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిఐడికి కేసు అప్పగించడంతో సిఐడి గత కొద్ది రోజులుగా విచారణ జరుపుతుంది. మరొక వైపు సిఐడి కేసులన్నిటిపైన అంటే ఇప్పటికే ఎస్పీఏ పైన అనేక అక్రమాలు వెలుగులోకి రావడం, అనేక ఫిర్యాదులు అందడంతో దీనికోసం ఒక ప్రత్యేకమైనటువంటి సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎస్పీఏ కేసును ప్రస్తుతం అయితే ఈ అక్రమాల పైన సిట్ దర్యాప్తు కొనసాగిస్తుంది. మరోవైపు ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసుకు సంబంధించి కూడా కొద్ది రోజుల క్రితమే విచారణ పూర్తి చేసిన తర్వాత నాంపల్లి ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. ఇప్పటికే ఛార్జ్షీట్ ను కూడా న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంది, సీసీ నెంబర్ కూడా ఇచ్చింది. కాబట్టి త్వరలోనే ఆ కేసులో కూడా ట్రయల్ కొనసాగుతుంది అనేటువంటి అంశాన్ని సిఐడి చీఫ్ చారు సిన్హా కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఇటీవల కాలంలో మైనింగ్ అక్రమాలపైన అనేక ఆరోపణలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీ తర్వాత ఈ కేసును దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలి, విచారణ జరపాలంటూ కూడా సిఐడికి రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు అందజేయడంతో సిఐడి ఎంక్వైరీ చేయబోతుంది. ఎంక్వైరీ చేసిన తర్వాత ఎంక్వైరీలో వచ్చేటువంటి నిజానిజాలను ఆధారంగా చేసుకుని ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ మూడు కేసులకు సంబంధించి కూడా ఈ రోజు సిఐడి చీఫ్ ఆఫ్ ది రికార్డు కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ఫార్ములా ఈ కార్ రేస్ కావచ్చు, ఎస్పీఏ కేసులకు సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే విచారణ వేగవంతంగా కొనసాగుతుంది. ఎస్పీఏ కేసులో సిట్ దర్యాప్తు పూర్తయిన తర్వాత ఆ కేసులో కూడా ఛార్జ్షీట్ ఫైల్ చేసేందుకు సిట్ అధికారులు, ముఖ్యంగా సిఐడి అధికారులు సిద్ధంగా ఉన్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. రైట్.